కిష్కింధాకాండ రామాయణంలోని 4వ భాగం. ఇది వాల్మీకి రామాయణంలో ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతుంది. ఈ భాగంలో శ్రీరాముని మరియు వానరరాజు సుగ్రీవ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఈ కథా భాగం సంక్షిప్తంగా తెలుగులో ఇలా ఉంటుంది. శ్రీరాముడు సీతను వెతుకుతూ తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి దక్షిణ దిశగా ప్రయాణిస్తుంటాడు. అప్పట్లో హృదయవిదారకమైన సంఘటన తరువాత వారు మల్యవాన్ పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ హనుమంతుడు వారిని కలుసుతాడు. హనుమంతుడు వానరరాజు సుగ్రీవుని దూతగా వచ్చి వారితో స్నేహం చేస్తాడు. శ్రీరాముడు సుగ్రీవునికి వాలి అనే అన్నతో ఉన్న విరోధాన్ని తెలుసుకుంటాడు. వాలి చాలా బలమైన వానరుడు, సుగ్రీవుని రాజ్యం లాక్కొని అతన్ని తప్పించాడని తెలుస్తుంది. శ్రీరాముడు సుగ్రీవునికి సహాయం చేస్తానని హామీ ఇస్తాడు. తర్వాత శ్రీరాముడు వాలిని సంహరిస్తాడు. సుగ్రీవుడు కిష్కింధా రాజుగా నియమించబడతాడు. ఆపై వానరసైన్యం ఏర్పడి 4 దిశల్లో పంపబడుతుంది. హనుమంతుడు, ఆంజనేయుడు దక్షిణ దిశలో వెళతాడు. ఇదే తర్వాతి భాగమైన సుందర కాండకు ఆరంభం అవుతుంది.